హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతే పండగ ముందు రోజు నైటు శుభ్రంగా బొడ్రాయి మొత్తం అయితే ఊడ్చి వాటర్ పెట్టి కడిగేసి ఇంక ఇదిగోండి పసుపులు రాసి అయితే పూజించాను. దుమ్ము పట్టింది, అబ్బా మామూలుగా లేదనుకోండి దుమ్ము. అసలుకి ఎంత దుమ్ము పట్టిందో. ప్రతిరోజు మనం ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గులు వేసుకుంటుంటేనే దుమ్ము మామూలుగా ఉండట్లా. ఇంకెప్పుడో ఇలా పండగలకి కడుగుతూ ఉంటుండే ఇంకెలా ఉంటుంది దుమ్ము. 4-5 బకెట్ల నీళ్ళు పోసి అయితే కడిగాను. ఇంకో చాటు చూపించాను కదా, ఇంకా అక్కడ కూడా ముగ్గేశాను. ఇంక ఇదిగోండి ఇదైతే మా ఇంటి ముందు. ఇంక ఇంటి ముందు కూడా ముగ్గేశాను. ఇంకా మెట్లకు పసుపులు రాసేసి బొట్లు పెట్టేసి ఇంక ఇంటి ముందు సింపుల్గా ఇలా అయితే ముగ్గేశాను. ముగ్గేసి ఇంక ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసాను. ముగ్గు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది మన వాళ్ళందరూ కామెంట్ అయితే పెట్టండి. ముగ్గులు అనేవి నాకు అంత బాగా రావు, అస్సలు రాకుండా ఉండవు. నార్మల్గా అయితే వేస్తాను. ఈ రోజైతే నాకు అసలు బాగా నడువుల నొప్పులు వచ్చినాయి అనుకోండి. 3 చోట్ల కడిగి ఊడ్చి ముగ్గులు పెట్టేసి పసుపులు రాసేసి ఇన్ని పనులు చేసేటప్పటికి నడుముల నొప్పి వచ్చింది. పండగ కదా, పండగప్పుడు మొత్తం దుమ్ము ధూళితో నిండుందనుకోండి చూడటానికి బాగుండదు. విడి రోజుల్లో ఎలాగో మనం ముగ్గులేసేది ఏం లేదు. కనీసం పండగలప్పుడన్నా ఇలా క్లీన్ చేసి ఇంకా ముగ్గులు వేద్దాంలే అని చెప్పేసి ఇంకా బొడ్ర అయితే మొత్తం కడిగి ముగ్గు అయితే వేసాను. ఇంకా మా గోడకి చిన్న వినాయకుడి పటం ఉంటే ఆ పటానికి కూడా పసుపులు రాసి బొట్లు పెట్టి అయితే పూజించాను. ఇంకా నైట్ అయితే ఆ పని సరిపోయింది అనుకోండి. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 11 అయింది టైం. అవన్నీ పూజించి ముగ్గులు అవన్నీ వేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇదైతేనే ఉదయం పూట. ఇంకా ఉదయం అయితే ఇంక ఇక్కడ పూజించలేదు. ఇంకా అప్పటికే నా పని అయిపోయింది. అందుకని ఇంక ఇదిగోండి ఇలా వాకిలి ముందు అయితే ఇంకా మళ్ళీ పసుపు రాసేసి బొట్లు అయితే పెడుతున్నాను. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాటికి మధ్యలోనేమో ముగ్గుతో ఇలా బొట్లు అయితే పెడతాను. కుంకుమ ముగ్గు 2 ఉన్నాయి అనుకోండి చూడటానికి అందంగా బాగుంటుంది. వాకిలి ముందు అయితే ఇంకా అందంగా నిండుగా కనిపించుద్ది. ఇంకా ముగ్గు వేయటం కానీ ఏమి వేయను. ముగ్గు వేసినా కానీ తొక్కుతూ ఉంటారు చాప్లేస్తో కానీ. ఇంక వేయను. అంతకుముందు వేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడైతే వేయట్లేదు. వేసినా కానీ తొక్కుతున్నారు. గాలి వచ్చిందనుకోండి ముగ్గు అనేది గాలికి కొట్టకపోతూ ఉంటుంది. అది మొత్తం ఇల్లంతా తొక్కుతూ ఉంటారని చెప్పి ఇంక అక్కడైతే ముగ్గు ఏమి వేయట్లేదు. ఇంక ఇదిగోండి రోలుకైతే పసుపు రాస్తున్నాను. అంతకుముందు రోల్ అయితేనేమో నార్మల్గా పసుపు రాసేసి ఏదో కొంచెం చిన్న బొట్లు 5 బొట్లు అలా పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడేమో ఇలా రోల్ అంతా పసుపు రాసేసి బొట్లు అయితే పెడుతున్నాను. ఇలా రాసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా బాగా అందంగా అనిపిస్తుంది. అమ్మో ఇదంతా ఎక్కడ చేస్తాంలే అని ముందు మనం భయపడిపోతాం, కానీ చేస్తే మనకు అసలు ఎంతో టైం పట్టదండి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయిద్ది. కొంతమంది పూజలు కూడా చేస్తుంటారు. చాలా రకాల పూలతో అలంకరణ చేస్తారు. అనేక రకాల నైవేద్యాలు చేస్తుంటారు. అవన్నీ చూస్తే నిజంగా నాకు కూడా చాలా భయం వేస్తుంది. అలా అలంకరణ చూసి భయం అని కాదు, అమ్మో ఇంత పని ఎక్కడ చేస్తారా బాబు అని. దేవుడి పటాలన్నీ పూలతో అలంకరణ చేస్తారు, రకరకాల పూలతో. దీపారాజనలు అవి చేయటానికి కూడా చాలా రకాల ప్రమిదలు ఉంటాయి. అబ్బో చాలా రకాల ఐటమ్స్ పెట్టుకుంటారు, ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ ఎప్పుడు పూజ చేసుకుంటారా, ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకుంటారా అని ఆ వీడియోలు చూస్తేనే నాకు భయం వేస్తుంది. కావాల్సినవన్నీ ముందు రోజే తెప్పించుకున్నాం అనుకోండి, అలంకరణ చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు. ఇంట్లో వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ నాకు ఇప్పటికి కూడా భయమే ఎందుకనో. అలా ఎక్కువ అలంకరణ చేసి పూజలు చేస్తే చాలా ఎక్కువ పని ఉంటుందేమోనని భయపడిపోతుంటాను. నేనైతే మాత్రం నార్మల్గానే పూజ చేస్తాను. ఎక్కువ పూలు తీసుకొచ్చి అలంకరణ చేసి ఇంకా అలా అయితే పూజ చేయను. మాకు దేవుడి గది కూడా చాలా చిన్నది. ఎక్కువ పూలు పెట్టి ఎక్కువ అలంకరణ పెట్టే అంత కూడా లేదు మాకు. ఇంకా రోలుకైతే ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టాను కదా, చూడటానికి బాగా అందంగా అనిపించింది. ఇంకా మన డైలీ వేర్ పనులు రోజువారీ పనులు అయితే తప్పవు. ఏ పండగ అయినా సరే ఎలా ఉన్నా సరే ఈ పనులు అనేవి మనకు తప్పవు. ఈ పనులు చేసుకున్న తర్వాతే ఏ పనులు అయినా చేయాలి. అందుకనే సగం పూజలు అవంటే భయపడిపోయేది. ఇంట్లో పనులు మొత్తం చేసుకొని పూజలు చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఇంకా పండగలప్పుడు ఇలాంటప్పుడు తప్పదు కదా. ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చక్కగా మనం ఉదయాన్నే స్నానం చేసేసి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంటి పని మొత్తం మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగానే అనిపించింది. కొంచెం లేట్ అయినా సరే నిదానంగా నీట్గా పనులు అయితే చేసుకుందాము. ఇంక ఇప్పుడు అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఈ పనులు అయితే ఉన్నాయి కదా, ఈ 2 పనులు అయితే చేసేసి తర్వాత టిఫిన్ పనులు అవి ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. పని తర్వాత పని ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. ముందు త్వరగా పనులు అవ్వాలంటే మాత్రం ముందు అంట్లు కడిగేసుకొని బట్టలు ఉతికేసుకున్నాం అనుకోండి ఒక పెద్ద పని అయిపోయిద్ది మనకి.
ఉదయాన్నే గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఎండబడ్డాకైనా వెళ్ళొచ్చు, ఏం కాదు. ఉదయాన్నే వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఈ పనులేం పెట్టుకోకూడదు. పాచికాసు ఊడ్చుకొని ఇంకా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాలి. అలా కాదు, ఇంటి పనులన్నీ చేసుకొని తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంక ఈ విధంగా పనులైతే చేసుకోవాలి. నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని కొంచెం ఎండబడ్డా సరే గుడికి వెళ్దాంలే అనుకుంటున్నాను. ఒక్క కార్తీక మాసంలోనే మనం ఉదయాన్నే గుడికెళ్ళాలి, కానీ తర్వాత రోజుల్లో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మధ్యాహ్నం 12 గంటల లోపు వెళ్ళొచ్చు. తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత అలా అయితే గుడికెళ్ళొచ్చు. ఈ టయానికే వెళ్ళాలి, ఈ టయానికే పూజలు చేసుకోవాలని హడావుడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ ఇంట్లో కుదరవు. కొంతమందికి పనులు కొంచెం నిదానంగా చేసుకుంటారు, కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు. చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంక ఇప్పుడేం చేస్తాంలే అని చెప్పేసి అసలు పూజలు చేయకుండా కూడా వదిలేస్తూ ఉంటారు. అలా ఏం కాదు, మనకు వీలైనంత వరకు చేసుకోవచ్చు. ఉదయం పూట 12 లోపు చక్కగా గుడికెళ్ళి పూజ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా అంట్లు పనులు, బట్టల పనులు అవి అయిపోయిన తర్వాత టిఫిన్కి కావాల్సినవి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చట్నీ అయితే వేసి పెట్టాను. ఇంక ఇదిగోండి పిండి అయితే కలుపుతున్నాను, దోసల పిండి. టిఫిన్ తినకుండా ఏమీ తినకుండా ఉండటం అయితే మా వల్ల కాదు. నేనైతే మాత్రం ఉదయం పూట పూజ అయిన తర్వాతే టిఫిన్ తింటా, కానీ పిల్లలు ఉండరు కదా. నవీన్ ఉండాడు, వాడు అసలు ఉండలేడు. మా ఆయన కూడా ఉండడు. వాళ్ళు పొలం వెళ్తూ ఉంటారు, ఏదో ఒక పని ఉంటా ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అందుకోసం అని చెప్పేసి నేను టిఫిన్ అయితే చేస్తాను. ఇంక ఇదిగోండి దోశల పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు అడిగితే ఇంక అప్పుడైతే దోశలు పోసి వచ్చలే అని. పండగలప్పుడు మనకి ఇలా టిఫిన్లు త్వరగా అవ్వాలంటే దోశలు కానీ ఇడ్లీ కానీ ఇలాంటివి చేసుకుంటే పనులు త్వరగా అవుతాయి. ఇంకా త్వరగా అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఉప్మాలు తినే వాళ్ళైతే ఉప్మా చేసుకోవచ్చు. అసలు ఎక్కువ కష్టం ఉండదు, త్వరగా పని అయిపోయిద్ది. అంట్లు అనేవి కూడా ఎక్కువ ఉండవు, ఒక్క 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఉప్మాలు అలాంటివి తినరు. ఇడ్లీ వండినా కూడా కొంచెం కష్టమే తినటం. అదిగాక ఇడ్లీకి ఏంటంటే అంట్లు ఎక్కువ పడతాయి, చాలా అంట్లు వస్తాయి. మనకు వండటం అనేది తేలిగ్గా ఉంటుంది, కానీ తర్వాత కడగటానికి అంట్లు మాత్రం బోలెడు వస్తాయి. అందుకని చెప్పేసి ఇంక నేను దోశలే పోద్దామని దోశల పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా కూర కోసం అయితే పప్పు చేస్తున్నాను. పప్పు అయితే నానబెడుతున్నాను. 1 గంట 2 గంటలు నానబెట్టాను అనుకోండి, బాగా నానితే త్వరగా ఉడుకుతాయి. మా కుక్కర్ సంగతి తెలిసిందే కదా, పాత కుక్కరు. ఇది ఉడకటానికి చాలా టైం పట్టిద్ది, నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. నార్మల్గా ఉత్తపప్పు వండాలంటే ఇంకా మామూలుగా ఉండదు. ఈరోజైతే ఇంకా ఉత్తపప్పే చేస్తున్నా. మేము ఉత్తపప్పు అంటాంలేండి, ముద్దపప్పు అంటారు, చప్పడి పప్పు అంటారు, అనేక రకాల పేర్లు పెట్టి పిలుస్తారు. మేమైతే చప్పడి పప్పు, ఉత్తపప్పు అలా అని పిలుస్తాము. ఇంకా పప్పు అయితే ఇప్పుడు వండను. ఇంకా మధ్యాహ్నం ఎలాగో అన్నం వండాలి కదా, అప్పుడైతే వండుతాను. ఇంకా పిల్లలకి స్కూలు, లంచ్ బాక్సు ఇవన్నీ అడావుడు లేదు కదా, తర్వాత నిదానంగా అయితే వండుకోవచ్చు. ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత ఇల్లు అయితే కసువులు ఊడుస్తున్నాను. నవీన్ అయితే ఇప్పుడే నిద్ర లేచి వాటర్ అయితే తాగుతున్నాడు. ఇంకా వాటిని వాటర్ తాగేసి టిఫిన్ తినేసి స్నానం అయితే చేయమంటున్నాను. పిల్లలు స్నానం చేసేసారనుకోండి, వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి మనం ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకోవచ్చు. తర్వాత మనం స్నానం చేసేసి పూజలు అయితే చేయొచ్చు. చిన్నపిల్లలు ఏం కాదు కదా, వాళ్ళని మనం రెడీ చేయాలంటానికి. పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే రెడీ అవుతారు. అందులో మగపిల్లలంటే మాత్రం ఇంకా మనం ప్రత్యేకంగా వాళ్ళని రెడీ చేయాల్సిన అవసరం ఏముంటుంది. వాళ్ళే స్నానాలు చేస్తారు, వాళ్ళే బట్టలు వేసుకుంటారు. ఆడపిల్లలకైతే ఏదన్నా కొంచెం హెయిర్ అని అవని ఇవని పెట్టడం అని ఏదో ఒక పని ఉంటుంది వాళ్ళకి. నక్లెస్లని, గొలుసులని పెట్టడం అని, ఏదన్నా వెరైటీగా జడలేయటం అని కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువే ఉంటుంది ఆడపిల్లల్ని రెడీ చేయడానికి. కానీ ఆడపిల్లలు ఉంటేనే కదా అందం. వాళ్ళకు మంచి బట్టలు వేసి రెడీ చేసి చూస్తే బాగుంటుంది, అందంగా అనిపించింది. మగపిల్లలు అయితే ఏముంటుంది, ఇంకా వాళ్ళు ఒక ప్యాంటు షర్ట్ వేసుకుంటారు. ఇంకా బండ్లు కూడా మొత్తం అయితే తుడుస్తున్నాను. కనీసం 9 గంటల కన్నా ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకొని పూజ అవన్నీ చేసుకొని 10 గంటల కన్నా గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. 10 గంటలకు పని ఎందుకు కాదులేండి, ఇప్పుడు 8 అయింది టైం. బండ్ల తుడుస్తున్నాను. ఇంక ఇప్పుడు బండ్ల తుడిచిన తర్వాత ఇంకా స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్ళటమే. ఇంకా నైవేద్యాలు కూడా ఏం చేయట్లేదు, పాయసం కానీ అలాంటివి కూడా ఏమి చేయట్లేదు. మొన్నే కదా చేసింది, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంకా అందుకోసమని చేయట్లేదు. ఇంకా చేసినా ఎవరు తింటారులేండి, ఎవరు తినరు. ఇంకా ఇంట్లో అయితే అరటిపళ్ళు ఉన్నాయి. ఇంకా నిన్న ఊళ్ళోకి వస్తే 1 డజన్ అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. ఇంకా దేవునికి నైవేద్యంగా అయితే అరటిపళ్ళు పెడతాను. పూలు కూడా గులాబీ పూలు ఉన్నాయి, గులాబీ పూలు తెప్పించి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా పండగలప్పుడు అలాంటప్పుడు మాత్రం ఇంకా నేను పూలు అయితే తెప్పించుకుంటాను. ఒక 20 రూపాయల పూలు తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనం గుడికి వెళ్తా కానీ ఇంట్లో పూజ చేసుకుంటా కానీ వాడుకోవచ్చు. ఇంకా ఎవరో చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చుకోవటం. పండగ అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎవరి చెట్టు పూలు వాళ్ళు కోసుకుంటూ ఉంటారు.
మనకైతేనేమో ఇంట్లో పూల చెట్లు లేవు. ఇంకా అలాంటప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకులని నేను ఒక రూ. 20 విడి పూలైతే తెప్పించుకుంటాను. ఇంకా తర్వాత స్నానం చేసేసి ఇంకా పూజ గది ముందైతే ఇంక ఇదిగోండి మాకు పూజ గది పైన ఉంటుంది కదా, చిన్న చెక్కలాగా కొట్టించి దేవుడి పటాలు అవి పెట్టుకుంటాంగా, కింద అయితే ఇంక ముగ్గేసాను. నేనైతే మామూలు ముగ్గుతోనే వేస్తాను, ఎందుకంటే కిందే కదా ఇంకా అని చెప్పేసి ముగ్గుతో వేస్తా. పిండితో వేస్తే గీత అనేది అంత నీటుగా అయితే రాదు, అందుకని ముగ్గుతోనే వేస్తాను. ముగ్గుతో వేసి ఇంకా కలర్స్ పసుపు కుంకుమ అయితే వేసాను. ఇంకా తర్వాత పూజ సామాగ్రి అయితే క్లీన్ చేస్తాను. పూజ సామాగ్రి నాకైతే అంత ఎక్కువే ఉండవు. మనం దీపారాజన చేసుకుంటాం కదా, దీపారాజన ప్రమిద, కడ్డీలు వెలిగించుకునేది, ప్రసాదం పెట్టుకునే ప్లేటు, ఇంకా అంతవరకైతే క్లీన్ చేశాను. దేవుడి పట్టాలు మొన్నే కదా తిరుపతి వెళ్ళేటప్పుడు పూజించాను, అందుకని ఈరోజైతే పూజించలేదు. ఇంక ఇంట్లో అయితే ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. దేవుడికి నైవేద్యంగా అయితే అరటిపళ్ళు పెట్టాను. ఇంకా ఇదిగోండి గుడికి అయితే వచ్చాను. శివాలయంలో ఉదయమే అభిషేకాలు చేశారంట. ఉదయం అయితే మేము వెళ్ళలేదు కదా గుడికి. మేము వెళ్ళేటప్పటికి టైం 10 అలా అయింది, 9:30 10 అలా అయింది. ఇంకెవరో మాలాగా ఒకళ్ళిద్దరైతే వస్తున్నారు. సాయంత్రం అయితే కళ్యాణం ఉందంట. ఇంక ఇదిగోండి మండపం అది రెడీ చేస్తున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదని తప్పనిసరిగా కామెంట్ పెట్టండి.